తెలంగాణలో కరువు రావాలని బీఆర్ఎస్ నేతలు క్షుద్ర పూజలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తే కాంగ్రెస్ నేతల మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు గులాబీ నేతలు. ఆలయానికి వెళితే అభాసుపాలు చేస్తున్న కాంగ్రెస్ నేతల వైఖరి జుగుప్సాకరంగా ఉందని మండిపడ్డారు. మరోవైపు హరీష్ రావు పంపిన లీగల్ నోటీసులకి భయపడే ప్రసక్తి లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కరువు రావాలని క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్, అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి. దీంతో కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులుగా ఉంటూ మానసిక స్థితి సరిగ్గా లేనివారిలా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు హరీష్ రావు. లేకపోతే పరువు నష్టం దావా వేస్తారని వార్నింగ్ ఇచ్చారు. లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన విమర్శలు చేశారాయన. అమ్మ మీద ప్రమాణం చేసి నేను అక్కడ ఏ పూజలు చేయలేదని నువ్వు ప్రకటిస్తావా? సారిగా దేనికైనా సిద్ధమే. ఇక మావోడు ఒకడు ఉండు, ఫుల్ గుండు, గుడుంబశంకర్. అఘోరకాళి ఎక్కడుందో లేదంటే శివమొగ్గ ఎక్కడుందో తెలియదు. బీఆర్ఎస్ నేతల నోటీసులకు సమాధానమిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మాకు మూఢ నమ్మకాల మీద నమ్మకం లేకపోయినా ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, పలుమార్లు ప్రజల మన్ననలు పొంది ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వ్యక్తి ఈ రకంగా గుప్తంగా అలాంటి నానుడినటువంటి గుళ్ళలో పూజలు చేయడాన్ని మేము ఆక్షేపించాం. కానీ ఇలాంటి పూజలు రాష్ట్రానికి శ్రేయస్కరం కాదనే మాట మాత్రం నిన్న చెప్పడం జరిగింది. దానికి వారు లీగల్ నోటీస్ ఇచ్చినారు, దానికి జవాబు ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే హరీష్ రావును టార్గెట్ చేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. అధికారం అప్పచెప్పినటువంటి ప్రజలకు సంజాయిషి ఇవ్వండి, ప్రజలకు మాట్లాడండి. ప్రజల కోసం మీరు స్కీములు పెట్టిండ్రు, దాంట్లో స్కాములు చేస్తుండ్రు. ఆ స్కాములు మేము మా నాయకత్వం అంతా కూడా బయటకు తీస్తుండ్రు. దాన్ని జీర్ణించుకోలేక ఇలా మా మీద నిందలేస్తుండ్రు. మీరు వేసే నిందలన్నీ మీరే బొందలకవుతారు. మేము ఆత్మస్థైర్యంతో ఎప్పుడు కోల్పోం మేము. మరోవైపు తెలంగాణ రాజకీయాలు క్షుద్ర పూజల చుట్టూ తిరగడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పొలిటికల్ కుమ్ములాటలకు ఇంకేదైనా టాపిక్ వెతుక్కోవాలని సలహాలిస్తున్నారు.